దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయను పగలేను వారు మౌనముగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, యెరూషలేము ప్రాకారాల మీద దేవుడు కావలి వారు ఉంచినారు. మరి కావలి వారు ఏం చేయాలంటే కాపుదల చేయాలి. ఏమేం కాపుదల చేయాలి? శత్రువు రాకుండా కాపాడాలి, శత్రు యొక్క కదలికలను కనిపెట్టాలి, వారు దూరంగానే ఉండని చూడాలి, శత్రు ఎక్కడి నుంచి వస్తున్నారు, శత్రు ఏమి చేయనై ఉన్నాడు, ఏం ధరించుకున్నాడు, ఏ నడక నడుస్తున్నాడు, ఏ పరుగు తీస్తున్నాడని మరి కావలి వారు చూడాలి. మరి అబ్షలోము చనిపోయినప్పుడు మరి ప్రాకారం మీద ఉన్న కావలి వాడు అంటున్నాడు, అయ్యా పలానాయన ఉరికి వస్తున్నాడు, వెర్రి తోలకం తోలుతున్నాడు అని ఒక ఆయన గురించి చెప్తాడు. అప్పుడు అంటాడు దావీదు అంటాడు, పలాని వాడి కుమారుడు, అతను మంచివాడు, అతను రానియో అంటాడు. అతను వచ్చిన పక్కలో నిలబెట్టినప్పుడు, అయ్యా ఇంకొకడు కూడా వస్తున్నాడు అయ్యా అంటే, వాడు కూడా ఆయన తోలకం కూడా ఒక రకంగా ఉంది అన్నప్పుడు అతడు కూడా మంచివాడే, అతడు ఇంకా మంచి సమాచారం చెప్తూ రానివ్వడు. అంటే కావలి వారు వచ్చేవారి నడకను, వచ్చేవారి యొక్క తోలకాన్ని, వచ్చేవారి యొక్క స్థితిగతులను కావలి వారు గమనించాలి. అంటే కావలి వారు ఎప్పుడు మెలకువగలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, యెరూషలేము ప్రాకారాల మీద ఆయన కావలి వారు పెంచి ఉన్నాడు, రేయను పగలేను వారు ఊరకుండరు. ఎందుకు? వారు రేయి పగలు మొరపెడతారు. అలాగనే దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కావలి వారు పెట్టినారు. వారెవరంటే దైవ సేవకులు, ప్రార్థనాపరులైన వారు. వారు రేయను పగలేను మొరపెడతాడు. వారు ప్రార్థన చేయించుండగా దేవుడు వారు నడిపిస్తారు. దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఉత్తరం ఇస్తున్నాడు. నన్ను అడుగుము, భూమిని దిగంతల సొత్తుగా ఇస్తాడు. అడిగే వారికి కావాలి. అందుకొరకే ఎడతెక్క ప్రార్థన, రాష్ట్రపత్రిక 5వ అధ్యాయంలో ఎడతెక్క ప్రార్థన చేయండి అంటదు. ఆ ప్రార్థన చేయవాడు మెలుకు ఉండి ప్రార్థిస్తుండగా దేవుడు ప్రాకారాలు కూలగొట్టగలడు. ఎవరు దాన్ని ఏకరాశిగా చేయగలడు, అద్భుతమైన కార్యాలు చేయగలడు. దావీదు మీదకి భయంకర దండు బయలుదేరి సిక్లాగులు వారు దోసుకుని సిక్లాగులు వారిని ఎంత కాల్చేసి వెళ్ళిపోతే దావీదు యెహోవా సముఖంలో చేరి ఎఫోదును ధరించుకుని ప్రార్థించినప్పుడు శత్రువుని ఓడగొట్టినాడు. అలాగే యెహోషాపాతు కూడా ప్రార్థించి కొత్త దేవాలకు వెళ్లి వారి మీదకి వచ్చిన 4 దేశాల శత్రు సైన్య సమూహాల్ని జయించుకున్న శక్తి లేదు ప్రభువా అని అన్నప్పుడు మరి యెహోషాపాతు ప్రార్థించినప్పుడు, మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు నన్ను ఆరాధించుకుంటూ వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆరాధించుకుంటూ వెళ్ళినప్పుడు అద్భుతమైన రీతిగా మరి గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. ఆ బెరాక లోయను స్తుతిలోయగా మార్చిన అనుభవంలోనికి వెళ్ళారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు కావలి వారు ఉండాలి. ఆ కావలి వారు ఎవరనగా నిత్యము ప్రార్థన చేసేవారై ఉండాలి, ప్రార్థన చేసే సంఘమై ఉండాలి. ఎప్పుడు రాత్రి అయినా పగలైనా సరే వారి కన్నీ